సంక్రాంతి అంటే మార్పు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇది వ్యవసాయ పండుగ. పంటల చేతికొచ్చిన ఆనందాన్ని రైతులు పండగగా జరుపుకుంటారు. పూర్వకాలం నుంచి సూర్యుడిని దేవుడిగా పూజించే సాంప్రదాయం మనది. సూర్యుడు జీవనానికి శక్తి అందిస్తాడు అనే నమ్మకం. భగవద్గీతలో ఉత్తరాయణానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందన్న నమ్మకం. అందుకే భీష్మ పితామహ ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూశారు. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ అని అంటాం. భోగి, మకర సంక్రాంతి, కనుమ. భోగి అనగా పాతవి వదిలి కొత్త జీవితానికి ఆరంభం. మకర సంక్రాంతి సూర్యుడు, పంటలు, ప్రకృతి పూజ. కనుమ పశువులకు, వ్యవసాయానికి గౌరవం. సంక్రాంతి అంటే జస్ట్ ఫెస్టివల్ కాదు, లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్. ఈ సంక్రాంతికి మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ రావాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. డూ సబ్స్క్రైబ్.